సార్ చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా! ఇది కూడా ఒక విటమిన్ లోపం వల్లే జరుగుతుందంటారా? హెయిర్ ఫాల్ అనేది చాలా బ్రాడ్ సబ్జెక్ట్ అండి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెడేక్ వచ్చింది. హెడేక్ మీకు దేనికొస్తుంది? సింపుల్ వైరల్ ఫీవర్ ద్వారా వస్తుంది. లేకపోతే పెద్ద పెద్ద బ్రెయిన్ ట్యూమర్‌లు, బ్రెయిన్ క్యాన్సర్‌ల ద్వారా వస్తుంది. హెడేక్ అనేది ఒక సింప్టమ్. హెయిర్ ఫాల్ అనేది కూడా ఒక సింప్టమ్. హెయిర్ ఫాల్ అనేది రావడానికి కొన్ని వందల డిసీజెస్ ఉన్నాయి. ఆ వందల డిసీజెస్‌లో దేనికన్నా హెయిర్ ఫాల్ రావచ్చు. హెయిర్ ఫాల్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే వెంటనే ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. ఈ పర్టిక్యులర్ పర్సన్‌లో హెయిర్ ఫాల్ అనేది ఎందుకొచ్చింది? ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డరా? అట్లయితే మనము అలోపేషియా ఏరేటా యూనివర్సాలిస్ అని డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ట్రీట్ చేస్తాం. ఇంకోటేంటంటే మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ మగవాళ్ళలో వచ్చే బట్టతల. దీనికి ట్రీట్మెంటే లేదు ప్రపంచంలో. థర్డ్‌ది టీలోజన్ ఎఫ్లూయమ్ అంటాం. ఈ టీలోజన్ ఎఫ్లూయమ్‌లో చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ టీలోజన్ ఎఫ్లూయమ్ ఈజ్ విటమిన్ డెఫిషియన్సీ. అది ఏ విటమిన్ అన్నా కావచ్చు. ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మీకు టీలోజన్ ఎఫ్లూయమ్ అనే హెయిర్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ టీలోజన్ ఎఫ్లూయమ్‌కి ఎస్పెషల్లీ 100 మంది గన విమెన్‌కి హెయిర్ ఫాల్ ఉంది అని కంప్లెయింట్ చేస్తే 99 మందికి ఉండేది ఈ టీలోజన్ ఎఫ్లూయమ్. ఈ టీలోజన్ ఎఫ్లూయమ్‌కి వందల రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్క రీజన్ వచ్చి విటమిన్స్. ఈ టీలోజన్ ఎఫ్లూయమ్‌కి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. విమెన్‌లో గన హెయిర్ ఫాల్ ఉంటే వెంటనే హోమియోపతి డాక్టర్‌ని కన్సల్ట్ కండి. హోమియోపతి డాక్టర్‌ని కన్సల్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్ అది టీలోజన్ ఎఫ్లూయమే ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ చేస్తే వెంటనే హెయిర్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది.